భారత్ టుడే న్యూస్ కి స్వాగతం. మహిళా కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షురాలిగా ఎన్నికైన శుభ సందర్భంగా వీనాస్ మేరీ ఆధ్వర్యంలో మొదటిసారి మహిళా కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తల సమావేశం అల్వాల్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సీనియర్ నాయకులు ఏ బ్లాక్ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి, చంద్రశేఖర్ హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 9 కార్పొరేటర్లను గెలుచుకునే విధంగా పార్టీ యొక్క విధి విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని అభిప్రాయపడ్డారు. అలాగే సాధ్యమైనంత మేరకు పార్టీ మెంబర్షిప్ను చేయాలని కార్యకర్తలను కోరారు. ప్రజల కోసం కష్టించి పనిచేసే వారికి నాయకత్వం అందజేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 135వ డివిజన్ అధ్యక్షురాలు పద్మ, బబిత, విమలాదేవి, శశికళ, గాయత్రి, నిర్మల, విజయ, కవిత, రమాదేవి, సుజాత, లక్ష్మి, సుకన్య పాల్గొన్నారు. లక్ష్మణ్ వాళ్ళ అన్న కొడుకు కంప్లైంట్ పండగాని బయటికి గుంజుకొచ్చింది చెప్పినా కదా అందరి ముంగట. థ్యాంక్ యూ. బయటికి గుంజుకొచ్చింది ఈ ఒక్కటే కష్టపడింది. తీసుకొద్దాం రా. థ్యాంక్ యూ బబిత. $1500 వేసి 6 నెలల తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళారు. అయితే వాడు 1500 ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, మాకు పార్టీకి ఓటేయండి, మీరు మేము గెలిస్తే మేము 3000 ఇస్తామన్నారు. కానీ ఓటర్లు ఏమనుకున్నారు, వాడు ఏం చేయకముందే 1500 ఇస్తున్నాడు. ఈయన గెలిపిస్తే నేను సెకండ్ టైం ఏ బ్లాక్ నన్ను సెలెక్ట్ చేసినందుకు స్టేట్ మహిళా కాంగ్రెస్ సునీతారావు మేడంకి, డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్ లక్ష్మీ మేడంకి, ప్లస్ హనుమంత్ అన్నకి, ప్లస్ నా కాంగ్రెస్ పార్టీ అందరు సిస్టర్స్ అశోక్ అన్న, చంద్రశేఖర్ అన్న, వీళ్ళందరికీ నేను ఒక థ్యాంక్ యూ అని చెప్పాలి. ఈరోజు మహిళా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ ఒకటి పెట్టినాము. మెంబర్షిప్ గురించి ఎట్లా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసినాము. దానికి మా సిస్టర్స్ మొత్తము వాళ్ళకు నిజంగా పేరున అందరికీ ధన్యవాదము. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా వీళ్ళందరూ మేము మెంబర్షిప్ చేయడానికి రెడీగా అని చెప్పి ఇది ఒక మా లేడీస్ తరఫు నుంచి మేము ఒక గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి. ఈ అవకాశం ఎందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ఇక్కడ వచ్చిన సోదరుమణులకు, చంద్రశేఖర్ అన్న గారికి, అశోక్ అన్నకు, మేరీ మేడంకు, మన లేడీస్ టీముకు, హనుమంత్ అన్నకు, రేవంత్ అన్న గారికి అందరికీ నా ధన్యవాదాలు. మాకు సునీతారావు ఇచ్చిన ఆదేశాలకు, మా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ మేడం గారు ఇచ్చిన ఆదేశాలకు మేము మెంబర్షిప్ చేయడానికి ముందుకు వచ్చినాము. మేము చేసినాము, అందరికీ కూడా చేపిస్తున్నాము. ఇక త్వరలో మేము ఈ 1 మంత్ మాకు టైం ఇచ్చిన మేము 10 రోజులలో అన్నీ చేసి మెంబర్షిప్ చేసి మేము గాంధీ భవన్కి ఉపజెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వీనస్ మేరీ గారి నియమించిన తర్వాత ఈరోజు అల్వాల్ ఏ బ్లాక్ మహిళా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో మహిళా సభ్యత్వాలని ప్రతి డివిజన్లో పెంపొందించి డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వాళ్ళందరినీ కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్య కార్యకర్తలుగా ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ నాయకులందరూ కూడా మరి రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఏ ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ని గెలిపించడానికి అందరూ శాయశక్తులా కృషి చేసి పనిచేస్తారని చెప్పి కోరడం జరిగింది. ఏ బ్లాక్ అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వీనస్ మేరీ గారిని ఆర్డర్ తీసుకోవడం జరిగింది. హనుమంతన్న గారు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి అందుకనేసి ఈరోజు ఒక మీటింగ్ పెడితే బాగుంటుందని చెప్పి నా బాధ్యతగా నేను వీనస్ మేరీ గారికి చెప్పడం జరిగింది. ఈ మీటింగ్ పెట్టినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీనస్ మేరీ గారికి. అది కాకుండా ఇంకోటి కూడా ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అమ్మ మీకు మా తప్పకుండా గాంధీ భవన్ నుంచి కానీ హనుమంతరావు అన్న దగ్గర నుంచి కానీ ఏ ఆర్డర్స్ వచ్చినా ఏ వచ్చినా ముందు తెలియజేయడం నా బాధ్యత. కాబట్టి నేను తప్పకుండా తెలియజేస్తానని చెప్పి నేను మీ అందరినీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి మీకు చెప్తున్నాను. మీరందరూ కూడా కష్టపడితే రేపు పొద్దున మనం ఉన్న 3 డివిజన్లు కూడా మహిళలు మీ మీదనే, మా సిస్టర్స్ మీదనే మాకు నమ్మకం ఉంది. కాబట్టి మీరు కష్టపడి 3 సీట్లు గెలిపించి హనుమంతరావు నాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.